పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చామన్నారు ప్రధాని మోదీ. ప్రపంచానికి సింధూరం విలువ ఏంటో తెలియజేశామన్నారు. ఈసారి ఆర్మీ వీడియో ప్రూఫ్లతో దాడి చేసిందన్నారు మోదీ. తాము శత్రుత్వం కోరుకోవడం లేదని, జోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు మోదీ. పక్కా ప్లాన్తోనే పహల్గాం దాడి జరిగిందన్నారు ప్రధాని మోదీ. దాడి జరగడంతోనే ప్రతిదాడి చేశామన్నారు. భారత్ ఎప్పుడూ ఎవరితో విరోధం పెట్టుకోదన్నారు. ఇండియా ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, కానీ అటాక్ చేస్తే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్ లో పర్యటించారు మోదీ. గాంధీనగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. और निर्दोष निहत्थे लोग कोई होटल में बैठा है, जहां मौका मिला वे मारते रहे, मारते रहे, मारते रहे और हम सहते रहे. क्या ये अब सहना चाहिए? क्या गोली का जवाब गोले से देना चाहिए? ईंट का जवाब पत्थर से देना चाहिए? ये कांटे को जल मुर्द से उखाड़ देना चाहिए? 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట విని ఉంటే ఇవాళ పహల్గాం దాడి జరిగేది కాదన్నారు ప్రధాని మోదీ. ఆనాడు భారత 2 భాగాలుగా విడిపోయినప్పుడు కశ్మీర్లో తొలిసారి ఉగ్రదాడి జరిగిందని గుర్తు చేశారు. సాయుధ మూకల సాయంతో కశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుందన్నారు. ఆ రోజు ఉగ్రవాదులను ఏరివేసి పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న పటేల్ సలహా విని ఉంటే భారత్లో ఉగ్రదాడులు జరిగేవి కావన్నారు మోదీ. और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई. ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. ప్రపంచానికి సింధూరం విలువ ఏంటో తెలియజెప్పామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మన తల్లులు సోదరీమణుల నుదుటిపై బొట్టును చెరిపేసిన వారికి బుద్ధి చెప్పామన్నారు. దేశం గర్వించేలా పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేశామన్నారు. మహారాష్ట్ర ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ తయారీకి పర్మిషన్ ఇచ్చారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పరిశ్రమ భాగస్వామ్యంతో బుల్లి విమానాల తయారీ జరగనుంది. ఏరోస్పేస్ రంగంలో ఆత్మ నిర్భర భారత్ దిశగా ఇది ఒక ప్రధాన మైలురాయి అవుతుందన్నారు రక్షణ శాఖ మంత్రి కార్యాలయం. దేశానికి గుజరాత్ రోల్ మోడల్ గా మారుతోందన్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మోదీ నాయకత్వంలో ప్రతి రాష్ట్రం డెవలప్ చెందిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 11 ఏళ్లలో దేశమంతటా అభివృద్ధి జరిగిందన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్నారు మనోహర్ లాల్ ఖట్టర్. पिछले 11 वर्षों में अपने देश के प्रधानमंत्री जी के नेतृत्व में विकास की बहार बही है, विकास की गंगा बही है और मैं समझता हूं ये गति इन 11 वर्षों से पहले देश में कभी विकास की नहीं रही है और उसमें भी विशेष तौर पर शहरी विकास का अपने आप में महत्व है. భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా మారుస్తామన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశాన్ని అతిపెద్ద శక్తిగా మార్చాలంటే మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచించాలని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో సామూహిక వివాహాలకు హాజరయ్యారు యోగి ఆదిత్యనాథ్. వధూవరులకు బహుమతులు అందించారు. भारत को दुनिया की सबसे बड़ी ताकत बनानी है तो ताकत बनाने के लिए अंतिम पायदान पर बैठे हुए व्यक्ति के बारे में हमें सोचना होगा. एक गरीब के जीवन में परिवर्तन लाना होगा. कन्या मुख्यमंत्री कन्या सुमंगला योजना, मातृ वंदना योजना, गरीबों के लिए आयुष्मान भारत की सुविधा का लाभ, हर गरीब के लिए उनको मिलने वाली सुविधा का लाभ उन्हें उपलब्ध करवाया जा रहा है. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచమంతా తెలుసుకుంటోందన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. పాక్ పై విజయాన్ని అన్ని దేశాలు గుర్తించాయన్నారు. ముందు ముందు టెర్రర్ అటాక్ జరగకుండా భారత్ సమాధానం చెప్పిందన్నారు కూటమి నేతలు.